సో రచ్చ తర్వాత సంపత్ గారితో ఇప్పుడు బెంగాల్ టైగర్ చేశారు కదా. సో రవితేజ గారి సాంగ్ ఇద్దరు అమ్మాయిలతో మీరే చేశారు. అందులో రవితేజ గారు ఇద్దరు అమ్మాయిలు ఎక్కించారు. సెట్లో కానీ ఏంటి అది దానికి మీరు ఫస్ట్ ఎక్కి నేను చూపించా, ఏమబ్బాయి అది చేయాలా మేము అసలు ఏంటి, నేను చెప్పారు నేను డైటింగ్ చేసి ఉన్నాను రా, ఇంతకుముందు అయితే ఓకే ఇలా ఇది పడేస్తాను, ఇప్పుడు ఏంటో పరిస్థితి అబ్బాయి అంటే సార్ లేదు సార్ చేయండి బాగుంటుంది అని చెప్పా. అంటే కష్టం రా అన్నాడు. అంటే అందులో రాసి మీకు తమన్నా కష్టం రా బాబు అని రాసి కన్నా కొంచెం వద్దుగా సరే అని చెప్పి ఇంకా మారుస్తా ఉన్న టైంలో ఏది నువ్వు చేసి చూపించు అడుగుతున్నావు కదా నువ్వు చేసి చూపించు అన్నాడు. సరే అని చెప్పి నేను రాసింది తమన్నా సార్ ఎక్కించుకొని చేసి చూపించాను. చూడగానే అబ్బాయి టేక్ అబ్బాయి వెళ్ళిపో చెయ్యాలి అని ఆయనకి జోష్ తెప్పించా. నేను చేసి చూపించిన తర్వాత ఆయనకి ఏదేవి ఆయన చేస్తానని చెప్పి చేశాడు. చేసి 1 more అన్నాడు. మళ్ళీ చేశారు, మళ్ళీ 1 more అన్నా. అబ్బాయి ఇది చెప్పారు క్యామిల్ కాదురా, ఇది ఏనుగు కాదు, నా నడుము క్యామిల్ లాంటిది కాదు, ఎంతమందిని మోయడానికి అన్నాడు. సార్ ప్లీజ్ సార్ ఇంకొకసారి అంటే చెప్పరా నువ్వు, అందుకే నీకు ఇంకో సాంగ్ ఇవ్వండి ఇప్పుడు ఆయన చేసి లాస్ట్లో ఓకే షార్ట్ చేసి బాగుంది అని చెప్పి హగ్ చేసుకున్నాను. ఎంజాయ్ చేసాను ఆ సాంగ్ మొత్తం. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. సినిమా చూపిస్తామన్న సాంగ్ తర్వాత మళ్ళీ నాకు అంత గ్రేట్గా కంపోజిషన్ చేసి మంచిగా చూసిన సాంగ్ అది. బాగా డిజైన్ చేసే సాంగ్ అది. రిలీజ్ అయిన తర్వాత బాగా నచ్చుతుంది అందరికి. ఇంకా చేయాలి ఈ హీరోతో ఇంకా చేయలేదు చేయాలి అనుకున్న హీరోలు ఎవరు ఉన్నారు లైక్ బాలీవుడ్? మన దాంట్లో చిరంజీవి గారు 150 సినిమా తొందరలో వస్తుంది కాబట్టి మేబీ సో బాలీవుడ్ కూడా వెళ్ళే ఆలోచనలు ఉన్నాయి. సల్మాన్తో చేశాను కదా, సల్మాన్ ఖాన్ గారితో జై హో చేశాను. ఇప్పుడు వేరే సినిమా ఎప్పుడు పిలిచారు అప్పుడు డేట్స్ కుదరకమే వెళ్ళలేదు. మళ్ళీ అవును నేను విన్నాను సల్మాన్ ఖాన్ గారు మీరు చేయకముందే ఆయన ఎక్కడో మిమ్మల్ని చూసి చేద్దాం అని అడిగారు. అదే ఫ్రీడమ్ సాంగ్ జరుగుతున్నప్పుడు ఎవరిలో ఫ్రీడమ్ సాంగ్ జరుగుతుందో అక్కడికి వచ్చారు చరణ్ సార్ని కలవడానికి. వచ్చినప్పుడు అక్కడ ఆన్లైన్ ఎడిటింగ్ చేసాము. ఆల్మోస్ట్ సాంగ్ మొత్తం అయిపోయింది. ఇక్కడ లాస్ట్ టూ టేక్స్ ఉన్నాయి, 2 shots. చూసి హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ అన్నారు. జానీ మాస్టర్ చాలా బాగా చేస్తారండి ఇది అని. ఎక్కడ అంటే నన్ను పిలిచాను. అప్పుడు నేను వెళ్ళగానే కలిసి చాలా బాగా చేసావు, సూపర్ చేసావు, నేను ఫోన్ చేస్తాను నీకు, నాకు సాంగ్ చేసి పెట్టు అన్నాడు. థ్యాంక్ యూ సార్. అందరికి చెప్తారు లేదు తక్కువ ఆయన ఏం నాకు చేయటం ఏంటి అని అనుకుని వెళ్ళి సెకండ్ డేనే ఫోన్ వచ్చింది. చరణ్ సార్ ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేసి సల్మాన్ ఖాన్ నేను కలుస్తారంట, పోయి కలిసారు ఫోన్. సార్ ఊరుకోండి సార్ నేను నిజమే బాబు ఫిలిం సిటీలో అంట వెళ్ళు పోయి కలిసేసిరా. అక్కడికి వెళ్ళాగానే సీడీ ఇచ్చేసి ఇసుకు కంపోజ్ కరికి పోతావు అన్నాడు. మా ఫుల్ హ్యాపీ అయిపోయినా. ఇంకా ఆయనతో వేసి 3 months బాంబేలో హ్యాపీగా ఆయన ఇంట్లో ఉండి ఆయన ఫామ్ హౌస్లో ఉండి అదొక గుడ్ ఎక్స్పీరియన్స్, నా ఫేవరెట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సల్మాన్ ఖాన్ అంటే నాకు బాగా పిచ్చి ఇష్టం ఒకప్పుడు. అలాంటి ఆయనతో ఉండి ఆయనతో చేసి వచ్చాను చాలా. తర్వాత వేరే సాంగ్ ఏదో సినిమాకి పిలిస్తే నేను వెళ్ళలేదు, టైం దొరక్క. దాని తర్వాత మళ్ళీ కమ్యూనికేషన్ పోయింది. మళ్ళీ వెళ్ళి కలిసి మళ్ళీ చేయాలా. హీరోలతో అంటే చిరంజీవి గారితో హృతిక్తో చేయాలని కోరిక. కాకపోతే మా నాన్నని బాగా ఇబ్బంది పెట్టా. 1 week ఒకసారి 5,000 తెప్పించుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. అప్పటిదాకా మీరే సంపాదించేవారు? నేను అంటే సంపాదన అంటే అప్పుడు కూడా నేను నాకు నేను పెట్టుకున్నాను. మా నాన్నగారు పాపం ఆయన ఎక్కడి నుంచి ఇస్తున్నాడో ఏంటని తెలియదు. అడగగానే ఆయన ఎస్వే ట్రావెల్స్ అని చెప్పి ట్రావెల్స్ దాంట్లో తెలిసిన వాళ్ళు అన్నమాట. నాన్న